ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై బీజేపీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ రద్దుపై చంద్రబాబు తన విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే అలవాటు చంద్రబాబుకు లేదని సజ్జల ఆరోపించారు. ఇటీవల కూటమి నాయకులు విడుదల చేసిన మేనిఫెస్టోకు బీజేపీ సహకారం లేదన్నారు. రాష్ట్రంలో పింఛన్దారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చంద్రబాబు కారకుడని మండిపడ్డారు. ముస్లిం మైనారిటీల ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ 4%. మీరైతే అంటే బీజేపీ జాతీయ నాయకులు అందరూ కూడా తెలంగాణ వరకు మా పక్కన వరకు కూడా 4% రిజర్వేషన్ లేదు, ఉండదు, మేము బతికినంతకాలం అయితే అది ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ ఈయనేమో నేను అది ఇక్కడ రానివ్వలే డోంట్ వరీ అంటున్నాడు. మరి దాని మీద వాళ్ళ స్టాండ్ ఏంటి బీజేపీ? ఎందుకంటే ఈయనేం మాట్లాడు కన్వీనియంట్గా దాన్ని చాప కింద తోసేసుకుంటా పోతాడు. చెప్పాల్సింది వాళ్ళు బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు చెప్పాలా, రాష్ట్ర యూనిట్ యాజ్ సచ్ పార్టీ చెప్పాలా, అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలా, సెంట్రల్ పార్టీ కూడా వాళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. నీలాంటి వాడు చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఇంత బరి తెగించి అబద్ధాలు ఆడడం అంటే ఈ చట్టం వస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం ల్యాండ్ అంతా కబ్జాలు చేస్తాడు, మీ ల్యాండ్ మీది కాదు, ఆయన చేసుకుంటాడు, వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు అమ్మేసుకుంటాడు, మార్టిగేజ్ చేస్తాడంటే ఇది ఏదన్నా సివిల్ సొసైటీనా ఇంకోట కాదా? నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు, నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో ఉండడానికైనా అర్హత ఉందా నీకు కానీ నీ పార్టీలో ఉండే ఎవరికైనా ఉందా? అదొక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకున్నావు? బీజేపీతో. మరి నువ్వు అడగాల్సింది ఎవరిని? బీజేపీని అడగారా? వచ్చేసరికి హడావుడిగా ఏదో హామీలు పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాటిని చాప చుట్టేసి కట్టగట్టేసి పక్కన పడేయడం. మీరు అదే కాదు, ఎన్నికల ముందుకు వచ్చేసేది ఆ పుట్లో రేషన్ కార్డులకు సంబంధించి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తుండి 17లోనూ ఎప్పుడు అనౌన్స్ చేశారు, మేము వస్తే 2000 చేస్తాం. మరి నీకు లేదా ఆలోచన? అప్పుడైనా ఇమ్మీడియట్ అరే ప్రతిపక్ష నాయకుడు అన్నాడు అన్నారు కదా. 2018 తర్వాత అప్పుడు మొదలుపెట్టి ఆ తర్వాత జనవరిలోనో ఫిబ్రవరిలోనో 2000 అనేది అది చేసి అంటే 2 నెలలు ఇస్తాడు. నేను ఇచ్చాను కదా అంటాడు అప్పుడు వచ్చి. అలాగే రేషన్ కార్డుల పెంపు 5-6 నెలల క్రితం వరకు ఆయన వచ్చేంత వరకు 39 లక్షలే ఉన్నాయి. ఏది ఎన్నికలకు ముందు కరెక్ట్ జనవరికో ఫిబ్రవరికో అప్పుడు పెంచాడు. 39 లక్షలది 50 లక్షలు 45 లక్షలు 50 లక్షలు జనవరి ఫిబ్రవరికి ఎట్లా అవుతాయి? అంతమంది ఎలిజిబిలిటీ ఎటువంటి వాళ్ళు ఎట్లా వస్తారు? లేదు. ఆయన కండిషన్ సప్లైలో జగన్మోహన్ రెడ్డి గారేమో అర్హత ఉన్న వాళ్ళకు శాచురేషన్ బేసిస్ మీద జల్లెడబట్టి మరీ వెంటాడి ఇచ్చి ఇస్తే ఈయన జల్లెడబట్టి తీసేసే వాళ్ళని తీసేసి 1 కోటి మందికి 10 మందికో, 1 కోటి మంది 50 లక్షల మంది ఉంటే 100 మందికో 10 మందికో ఇట్లా ఇచ్చేసి ఇదిగో నేను ఇచ్చాను. అది కూడా ఎప్పుడు లాస్ట్ సీజన్ అయిపోయే టైంకు, సో దట్ నేను అన్నీ చేశానని చెప్పడానికి అని చెప్పాము. అయ్యా నువ్వు ఈ 2 నెలల్లోనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంది? చేసింటే ఇప్పటికే చేసింటారు కదా. ఒకటి ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ అందుకున్న వాళ్ళు వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు కదా. నువ్వు ఎట్లా వాళ్ళని ఎట్లా మారుస్తావు? వాళ్ళని కూడా వ్యవస్థలోంచి తప్పిస్తావా? ఈ 66 లక్షల మంది వృద్ధులను కానీ ఇతర బెనిఫిషరీస్ని కానీ అది నీ వల్ల అవుతుందా? అనవసరమైన ఇది సిస్టమ్ను చెడగొడుతున్నావు. మళ్ళీ నువ్వే ఆ పాపం చేసిన వాడు అవుతావు. జాగ్రత్త అని హెచ్చరించావు. అయినా సరే అది వాళ్ళని వాలంటరీ వ్యవస్థ వాళ్ళని పక్కన పెట్టేంతవరకు వదల్లా, వెంటబడేసి వాళ్ళని పక్కకు తప్పించినాక అర్థమైనట్టుంది ఇది ఎక్కడో కొడుతుందని. ఇమ్మీడియట్ ప్లేట్ మార్చి ఉన్న ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించుకోమని అట్లా మొదలుపెట్టారు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయండి బ్యాంకులో కానీ ఫస్ట్ ఆదేశంలో ఇస్తే లేదు, సెక్రటేరియట్ దగ్గర, ఎందుకంటే బ్యాంక్ బ్రాంచ్లు అన్నీ ఉండవు, సెక్రటేరియట్ దగ్గర ఇస్తాం, రాలేని వాళ్ళకు ఇళ్ల దగ్గరికి పంపుతామని గవర్నమెంట్ సిస్టమ్. అది కూడా ఇప్పుడు పొలిటికల్ కంట్రోల్లో ఉండేది కాదు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్లో నడిచే సెటప్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు అనుకుంటే వాళ్ళను ఏజెంట్ల కింద చేసి వాళ్లకు బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఈసీ దగ్గరికి పోయి ఈసారి వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయండి అని చెప్పి మళ్ళీ ఆదేశం వచ్చేట్టు చేసి అది వచ్చినాక ఇప్పుడు మళ్ళీ 4 ఖర్చుకొని ఇదేదో మనకు చుట్టుకునేట్టుందని నో నేను కుదరదు బ్యాంకులో ఒప్పుకొని మళ్ళీ రచ్చ చేస్తాను. నీకు అసలు అధికారంలోకి వచ్చే అర్హత కాదు, ఒక రాజకీయ పార్టీగా ఒక పోటీలో ఉండే అర్హత ఉందా చంద్రబాబు నాయుడు కానీ ఆ తెలుగుదేశం పార్టీ కానీ? ఇంత చిల్లర వేషాలు ఎవరన్నా వేస్తారా?